ఏందిరా రే ముసలాడా 60 ఏళ్ల వయసులో మన కొడుకును బిడ్డని అన్నారు సిగ్గు శరం పెట్టలేదా మన ముసలి బాడు కావు పట్టుకున్న బాబా గారి ముండ కొడుకు బట్టు గారి ముండ కొడుకు కొడుకు మంత రాదు రకాలు కొడుక వారి 60 ఏళ్ల వయసుకు ఆడిదాన్ని బిడ్డల కొడుకును అన్నారు. నా పిల్లం శశి అది ఏడితే నా పానం వారి దానికి అత్తదో రాదో దుఃఖంగా నీకు అత్తదిరా లంజ కొడుక నువ్వు వేయబట్టి ఇజ్జది మానం మొత్తమేంది కదరా వారి మీరు ఘనంగా మేము వద్దన్న అవునా కొడుక వారి మీరు ఘనంగా ఇట్లా మేము వద్దన్న అంటే ఇది కూడా కొడుకు కోడలు కూరగాయలు కుట్టారు అని చెప్పి ముసలాన్ని కూరగాయలకన్నావురా. వారి నీ చెయ్యి ఎక్కడ నా వీపు ఎక్కడ నువ్వు వయసు తరవు లోపల ఉన్నావు కోపగొండు అని ఉడుకు రక్తము నా వేడికచ్చి దండ రెక్కనందుకోని గిరగిర దింపి దండ్రి వీర వేసి కొట్టి ఏనుగంత పాదం తీసి ఎద వీర వెట్టి దొక్కుతుంటే ఎవుకలు మొక్కలు పరపర పరపర నీరు ఎవట్టన కొడుక ఎవరి గండార గన్నరు ఎవరి పిండార గన్నరు ఆ లంజకు మానవు లేదా లంజ కొడుక నీకు మానవు లేదని పలుకుతున్నావు. కన్న తల్లిని లంజని వనికి కొడుకులున్నారురా నువ్వు ఉత్తగనకింతో అయిన వార కొడుక నిన్ను సావలేద సమరచన చెయ్యలేదార కొడుక వారి నన్ను కొట్టిన మంచిదే తిట్టిన మంచిదే నీ కన్న తల్లి శవం నాటి ఇంట్లున్నదిరా కొడుకు నువ్వు వచ్చి దారం చేస్తున్నా రసుతులు పుట్టేది ఎందుకంటే గతులు చేసినందుకు అన్నారు కొడుక. హే రామ రాఘవ రామ రామ రాఘవ రామ హే రామ రాఘవ రామ కాలు నీరు కొడుక కడపని తుడుకుతుంది లంజ కొడుక నువ్వు కాలెత్తినందంటే కొడుకో నా ఎముకలు మొక్కలు పల్ల పల్ల వరి ఇరగబెట్టరా కొడుక నీ తోడ పుట్టిన చెల్లే నీ తోడ పుట్టిన తమ్ముడు వారి వారి మా ముఖం చూడకుందని చెల్ల ముఖం చూసి తమ్ముడు ముఖం చూసి ఎవరు దానం చేసుకుంటూరా కొడుక నీకు కన్న వల్ల వెళ్తామురా నీకు దండ వల్ల వెళ్తామురు చూడు ఎవరారా కాళ్ళ మీద పడుతుంటే కారెత్తి వస్తున్నాడు భారీ పాపకుడా పాపం లంజ కొడుకను ఇంతకెళ్ళి ఎల్లువని మెడ పట్టి దొక్కుతున్నాడమ్మా రాజాన రాజు ఇద్దరు పిల్లగల్ల ఎత్తుకున్నాడు అరే ఇద్దరు పిల్లగల్ల బావు కట్టుకున్నాడు. అరే ముసలోడా లంజ కొడుక కన్నదానికి సిగ్గు లేకుండా నీ సిగ్గు లేదా శివ శివ వారి నీ జన్మనిచ్చిన కన్న తల్లి పుణ్యాత్మ లంజ గండని వెతుకొని వచ్చినావు. లంజ కొడుక నా పిల్లం శశి అది ఏడితే నా పానం నీళ్ళు అయిపోతాను. అవురా మేము గడవాడ పోరగల అలా అద్దన్నారు ఇప్పుడు 20 ఏళ్ళ కొడుకును నేనే 20 ఏళ్ళ కొడుకును నేను. అవును 16 ఏళ్ళ పడుసు పిల్ల నా పిల్లం శశి అది ఏడితే నా పానం లంజ కొడుక అది ఇంతేడితే ఎంత బాధ అవుతుంది నాకు. లంజ కొడుక ఈ కూరగాయల పట్టుకొని వచ్చినావు ఒక్కటే మాట చెప్తాను. ఈ అవ్వకు పాడ కడతావా పాడ కొమ్ము కోడిని కట్టుకున్నాడు కట్టుకపోయి అవ్వతోటి పోరగాళ్ళ దానం చేసి నా ఇంటికి వస్తే నా పిల్లం
షిప్ప కడమంత చేతికిస్తే షిప్పల గంజి పోతుంది ఇంత అన్నం ఎత్తే తినుకుంటా ఇంటికాడ కుక్క కావాలి లంచ కొడుకే వర్ర కడుపు కావాలా సరే మంచిదిరా కొడుక నేను కన్న తల్లి ముఖం చూచటోని కాదు కన్న తల్లిని దానం చేయరని మెడలు బట్టి అవతనికి దోపుతున్నావు కోరి కొడుక మంత మహారాజా కిందాకు రాలుతంటే మీదాకు కిలకిల నవ్విందంట రాలే కిందాకేమన్నది ఓ మీదాక నువ్వు నేను రాలుతంటే నువ్వు కిలకిల నవ్వుతున్నావు గాని ఆనాటికి నువ్వు రాలంగా ఆ నవ్వే దిక్కే ఉండదని ఉన్నదాట వారి నా రాత గిట్టుంటే నీ రాత ఎట్లున్నదోరా ఎవరనుభవం ఎట్లున్నదో భగవంతునికి ఏర్పాటు కొడుక ఇయ్యల్ల నువ్వు తల్లిని దానం చెయ్యనంటున్నావు నువ్వు దానం చేయకపోతే ఆ పీరు ఇంటి లోపల ఉంటాదిరా ఆవురా ముసలి పాడుకావు ఆడదని ఎందుకన్నారా వారి నీ తోడబుట్టిన చెల్లె కాదురా రేపు నాకు రాకెట్ల పండుగ వస్తే నా కన్న కొడుకు మంది ముఖం చూస్తాడు అది తోడబుట్టే చెల్లెను కానీ నీకు రాకెట్ కట్టే చెల్లె కాదారా కొడుకు నా పిల్లలు శశి కట్టదురా మీ చెల్లె కడితే మీ చెల్లె కాలు మొక్కుతావు నీ పెన్నం కడితే పిల్ల కాలు మొక్కాలే నీకేమెరకరా ఆడిబిడ్డల కొంచెమే ఆగుల పెట్ట పెద్దవ ఏడాదికి ఒక్క దినం 5 రూపాయల రాకెట్ పట్టుకొని వచ్చి చేతికి రాకెట్ కట్టి 500 దొరికిపోతాడు సత్యనాశనం అయిపోను సావడి కొట్టం అయిపోను ఆడిబిడ్డలు లంజముండలు రావద్దు ఇంటికి లంజ కొడుక వారి చక్కెర కుడుకల పండుగ వస్తే ఎంత దూరానుండ నా తోడబుట్టినగా వాడు ఉన్నాడా అని వచ్చి నీకు చక్కెర కుడుకలు పోసే చెల్లె కాదా ఆర కొడుక చెల్లె చక్కెర కుడుకలు మరి ఎవరు పోతారా మా అత్త వైద్యులు చక్కెర కుడుకలు మీ అత్త అంటే మా అత్త మీ నాయన చెల్లెనా వాళ్ళు నా పిల్లనిచ్చిన అత్త నువ్వు పిల్లనిచ్చిన అత్త కొడుకలు వస్తాదిరా నీకేమెరకరా అర్ధుల బంగారం అత్తనంటే అత్తకాలు మొక్కాలరా మీకు తెలియదురా బతకరే లేదు 2 లక్షలు ఉన్నదట మొక్కిన తప్పలేదు మరి అగో గట్లరా బతకరే ఉండాలరా సరే మంచిది కొడుక కొడుకనకు లంజ కొడుకన కడపని తుడుకుతాను ముసలి బాడుకావు 60 ఏళ్లకు 3 కోతలకు శెలగన్న అర్ర ఇంకా కొడుక ఇంకా మంచవెక్కి పిల్లగల్లగా అన్నావు సిక్కులేక పోయా మెల్లగానే చూడు అవ్వరాలా కన్న తరని అందుకొని మారు మారు దెబ్బలు కొట్టంగానే కల 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 కన్నీరు తీస్తున్నాడు ఓలారి కళ్ళ కొరుకుతున్నాడు కొడుక నిన్ను కని ఏము లాభం కనకేము లాభం రా కొడుక చూడు అవ్వరాలా కొడుకులు లేనోళ్ళు బిడ్డలు లేనోళ్ళు చచ్చిపోతా పీరుగా ఇంటి లోపల ఉంటాదమ్మా అండినకుండా సత్యన శివ ఆగని పట్టు పట్టు అంటారు పాలన్న తీసుకుపోయి అవతల వారెత్తారు పాలళ్ళు లేకపోతే కుల పొల్లన్న తీసుకుపోయి అవతల వారెత్తారు కుల పొల్లు లేకున్న సపాయన్న తీసుకుపోయి అవతల వారెత్తారు అనినకుండా సత్యన శివ ఆగదమ్మా ఇలా నాకు కొడుకే ఉట్టలేదనుకుంటా ఇద్దరు పిల్లగాళ్ళే ఉట్టిర్రు అనుకుంటారా అని ఇద్దరు పిల్లగాళ్ళను పట్టుకొని కలకల కలకల కన్నీరు తీసుకుంటా రాజాన రాజు అయ్యో మారి ఉన్న వేడికి రావో దేవుడు అయ్యో మారి ఉన్న వేడికి రావో దేవుడా అయ్యో రాజవత్త ఉన్నాడు నారాయణ అయ్యో దొరవత్త ఉన్నాడు రావో దేవుడా బావా ఓ బావ నీలవతి అయ్యో బావరావు చిన్నదా నాన్న భార్య కొడుకురు కొట్టేయగానే నా భార్య ఓ బావ సుభద్రదేవి
మన కొడుకు వేడి కట్టి తల్లి తల్లి పేరు కొడుక దానం చేసుకుంటూ అంటే రాని మాటలని తిట్టరాని తిట్టనే బామా కన్న తల్లి ముఖం చూడాలి ముసలితనాన్ని దసరై కన్నట్టు పోయే కాలానికి కొరగలను కన్నదని అయ్యో రాని మాటలన్నా నా భార్య అయ్యో మాటలు వరకు పట్టే నా భార్య మీద పడ్డాడు కన్నీరు తీస్తున్నాడమ్మా ఆ కన్నీరు తీస్తున్నాడు రాజాన రాజు చచ్చిపోయిన ముచ్చట ఆగబోదు ఈ మూలకు చచ్చిపోతే ఆ వడకు తెలుస్తుంది ఆ వడకు చచ్చిపోతే ఈ వడకు తెలుస్తుంది పట్నం మీది ప్రజలందరికీ ఏర్పాటైతున్నది అగో కన్న తల్లి సుభద్రదేవి మరణమైపోయిందా అని ఆ పట్నం మీద ప్రజలందరూ అగో చూసుకుంటా అయ్యో భగవంత ఎంత పని అయిపోయా తల్లి చచ్చిపోయిందని పట్నం మీద ప్రజలందరూ ఏరవచ్చిర్రు కన్న తల్లిని కళ్ళ చూసిర్రు అందుకే అంటారు లంగకు దొంగకు నూరేళ్ళ వయసు అయినోళ్ళకు అర్ధాయసు అంటారు మంచోళ్ళు చచ్చిపోతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొనైనా ముఖం చూసేస్తాం లంగో దొంగో చచ్చిపోతే ఏమంటాం రవ కడుపు గారిపోరు ఉన్ననాడు వాడు ఆగిండారవా నేను చూసేదంటాం ఆ తల్లి పుణ్యాత్పురాలు కాబట్టి పరిపాటలు ఇడిచిపెట్టుకోరు పట్నం మీద ప్రజలందరూ ఏరచ్చారు అయ్యా రాజాను రాజను ఏడవోకు తూడవోకు ఏడిసిన నీ భార్య లేవబోదు తండ్రి ఏడవో కానీ రాజు ధైర్యం చెప్పుతున్నారు ఎలివాడ పట్నం అంటే మాదిగొల్లవాడ మాదిగొల్లు సత్యవంతులు అంటారు ఆయటికి తొలసూరు వాళ్ళ ఇంటికి పోయారు చోటు మీద తెచ్చుకోరు కూరాడ పెట్టుకుంటూ ఆడాదిల్లదని కన్నా అని కొద్ది ఉండదంటారు ఎలివాడ పట్టం నుంచి మాదిగొల్లు వచ్చారు ఆడగట్టిరు పాడగట్టిరు పాడల్ల కన్న తల్లిని పాట పెట్టుకొని మరి ఆ తల్లి ముత్తయ్య సాగు చచ్చిపోయిందా అని తడిపెడి తానం పోసిరు 5,000 వద్ద 10,000 పట్టు చీర కట్టిరు నొట్టికి బొట్టు పెట్టిరు చెంపలకు పసుపు పెట్టిరు 5 ముత్తైదల జీవలకంగా ఓడవాల బియ్యం పోసి ఆగో అటువంటి పాడల్ల వంట పెట్టుకొని ఆ కన్న తల్లి కాట్నాల గడ్డకు దొరకపోతావా అని ఆగో ఎట్లా దొరకోరు పోతున్నారు తల్లులాల అవ్వా గోవిందావన్న రవ్వ చాడాలు లేపినారా గోవిందావన్న రవ్వ చాడాలు లేపినారా పాడాలు దాటినారా మేడాలు దాటినారా పిచ్చి వేసిన బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట వారి వైపుతో లేచిన మనము మట్టి బొమ్మలంట ఎలుగులంట చేతుల బెల్లం ఉన్నంతసేపు కాగి పరగవురా కాగి పరగవురా చేతుల బెల్లం సరిపోయినాక ఎవరు రాని అంట మరి పడియవా గుప్పడంట కొడుకులు ఉన్నారని బిడ్డలు ఉన్నారని కొంత పురోపోతే వరద కొంత పురోకు ఎవరో నచ్చి తోలుక పొంద కొడుకులు రానంట మరి మరి బిడ్డలు రానంట అయ్యో పువ్వులు ఉన్నాయని దాగలు ఉన్నాయని కొత్త పురోకే వరద కొంత పురోకు ఎవరో నచ్చి తోలుక పొంద పువ్వులు రానంట మరి మరి దాగలు రానంట పాడలు ఎత్తుకొని బయలుపోతుంటే తెలిసిన పెద్దలు ఏమన్నారు అయ్యలాల 3 తొవలు 3 తిప్పుడు గల్లం చేద్దామన్నారే 3 తొవల కాడ పాడలు నింతీరు 4 ఊళ్ళకు 4 విరికిళ్ళ బియ్యం పోతున్నారు అప్పుడే భూమి నూకలు వెళ్ళిపోయినాయి అంటారమ్మా రాజాల రాజు చేశారు అయ్యా నీ భార్య పోతున్నది చెవుల నోరు పెట్టి 3 సార్లు విలువనటల్లకు 2 పిల్లగలను బాగు కట్టుకొని చేసుకున్న భార్య వేడి కట్టి భార్య ఒక మీద పడ్డది భార్య రూపాన్ని చూచటల్లకు రాజా రాజు గుండెలు వరిగిపోతున్నాయి చెవుల నోరు పెట్టి బాబా ఓ బాబా సుభద్రదేవి బాబా
అమ్మ సుభద్ర దేవని 3 సార్లు విస్తున్నాడమ్మా బావాడి విల్లలు కన్నరే తలాపు ఊకుండి ఏడ్చినందుకు ఆడి విల్ల కావాలన్నావు ఆడి బిడ్డలు ఏడితే కన్న తల్లిదండ్రుల జీవులు స్వర్గం పోతే అంటారు ఒక్కసారి ఏడవే బిడ్డ అని బిడ్డను తీసి తల్లి ఎదబొచ్చే వీర ఏడిసిందల్లా ఈ 7 గడియల బిడ్డ కన్న తల్లి ఎదబొచ్చ వీర పాల కొరకు పాకులాడు తండ్రి గని ఆ బిడ్డ ఏడుతలేదమ్మో నా బిడ్డ నువ్వు పాల కొరకు పాకులాడుతున్నావు బిడ్డ నువ్వు ఒక్కసారి ఏడితే నీ అవ్వ జీవి సర్గం పోతుంది బిడ్డను ఏడుతలేవని ఏళ్ళతో చెప్ప వీరగిరి దెబ్బ కొట్టిండవా అప్పుడు తోడు ఆ బిడ్డ క్యావు క్యావు అని క్యావు కూతలు పెట్టి బిడ్డ కన్నీళ్ళు ఎదబొచ్చ వీర పడుతున్నాయి అవ్వరారా బిడ్డలు ఎత్తుకున్నాడు బిగ్గరలు ముక్కున్నాడు నీ అవ్వ జీవి సర్గం పోలని కొట్టే కానీ బిడ్డో ఎడవ చేత కొట్ట ఎంగిల్ నోట తింటున్నాడు బిడ్డను ఎత్తుకోని ఇప్పుడు అలంకార ముందు పాడలు మోసిన ఎనక ఎత్తుకొని ఎనక పాడలు మోసిన ముందుకు ఎత్తుకొని ఆ పాడలు ఎత్తుకొని కాటాల గడ్డలకు వచ్చి కన్న తల్లిని కాటదానం చేస్తున్నారు ఓ తల్లులాలో రహస్యాలు పోతున్నాడో ఆడోళ్ళ చేతుల అర్థమాగబోదు మొగోళ్ళ చేతుల పిల్లగాళ్ళు వెరగరు మరి నా కొడుకుని ఉడుకు రక్తము కోపబండోడు కొడుకు కాదన్న కోడలు కాదంటదా కన్న బిడ్డ కన్న మిన్న చూసుకున్నావు చేతులు జోడికి దండం పెట్టి నా కోడలు చేతుల్లో పెడతా నా కోడలు నా బిడ్డలు నా కొడుకు రాస్తారా అని పుట్టిన పావురవుతో అని 2 పిల్లగల్ల ఎత్తుకున్నాడు రాజాల రాదు 11 రోజులు వెళ్ళి 12వ రోజు నాడు నందనందన ముకుంద వదన అయ్యో నందనందన ముకుంద వదన ఇందులే సాయి సందగమో నందనందన ముకుంద వదన పిల్లగల్లలు బాబు పట్టుకున్నాడు రాజాల రాదు చిన్నంగా మెల్లంగా కోడలున్న వాళ్ళకత్తున్నాడే మాలు వేడికి అయ్యయ్యోనే కోడలా అయ్యయ్యోనే కోడలా అయ్యయ్యోనే కోడలా ప్రేమ కొద్ది విలిసనా ఓ కోడలా శశిరే కల్లాని 3 సార్లు ముదముతోని కోడలు విలుస్తున్నాడే కోడలా శశిరేఖ బిడ్డ
పాడగా బొక్కల దిక్కు లేకుండా వస్తారు బాబా నేను రా బిడ్డ ఏ పని లేని వాళ్ళు సాతగాని వాళ్ళు ఎవడాల పోయి గుండాల బుడా బుడ ముగి పాతలింగకాయలు 10 గాలు ఏరుకొని మందు బత్త దారం వచ్చి బిడలు వేసుకొని ఎవడాల రాజన్న జోగానే ఒకడు బడ్డి పోషమ జోగానే ఒకడు కొంపలు కొట్టుకపోయినా అని ఒకడు పెళ్ళం లేచిపోయింది అని ఒకడు కోడలా ఎవరి మీరా పిల్లలు వేసిపోయాడు ఓ పేను సంవత్సరం నిలబెట్టింది అని ఇత్తము రాజ కొడుక మరి నా మగడు ఎవరో పోతారా అయ్యో మన పై ముచ్చట బిడ్డ నేను రా మీ మామను అయ్యో వాడతాడు రాజ కొడుక వచ్చి పాడుకో ఉన్నాక చెప్పకూడదు అయ్యా మంచిగా మాట్లాడపోతే నక్కలు బుక్కలు కోడలా శశవ్వా అంకర తొంకర మాట్లాడతాను నది కోడలా శశిరేఖ బాధ్యత బిడ్డ ఇక రారా మా మాట నేను మావే కావచ్చు ఏం ఉన్నావో నేనా లోలకాళ్ళు ఉన్నారా రా బయటికి రా ఇంట్లో ఎండ కొడతానని ఏసీ వేసుకొని లోపల ఇక్కడ లోపల అన్న ఓసి తాగి ఏసిలో అన్నావా ఓసి పడతలేదు అదే సాపుదా అది బీచ తాగుతుంది అయితే కోడలా. అయ్యో మా ఏంది బిడ్డ ఏడు ఏంది ఏం కట్టమని ఇవ్వలేమన్నారు ఎవరేమన్నారు బిడ్డ నన్నగటోళ్ళు ఎవరు ఉన్నారు ఏమైంది మరి ఎందుకు ఎడతానా ఇవ్వలే వీళ్ళు ఇక నాకు ఏడుపే మిగిలిపోయింది బిడ్డ మీ అత్త మరణం అయిపోయా అయ్యో ఎప్పుడే నాకు తెలియపా ఈ ముచ్చట వీడికి 11 రోజులు వెళ్ళి 12వ రోజు పడ్డది బిడ్డ అయ్యో నిన్న మొన్న వచ్చినా కానీ ఎన్ని ఆటలు కోసిర్రో ఇంకా తలకాయ ఒక్క దాచుకొని తిందు కోడలా నీ అత్త నీకు గంతన్యాయం చేసిందా ఊరందరూ వచ్చి నీ అత్త ముఖం చూసిర్రు కానీ నువ్వు రాక నాకు తెలియలేదు నేను రాపోదునా బిడ్డ పాపము దాన్ని అనుకున్నా మామ నా కొడుకు నీకు చెప్పలేదా అయ్యో నీ కొడుకు నాకెందుకు చెప్పిండు ఆళ్ళు అనుకుంటా అంటే పోదామని బయలుదేరితే గొర్ర గుంజుకపోయి నడిమంతాలు ఎత్తేసి తలుపులు దగ్గర పెట్టి టీవీ సౌండ్ బాగా పెట్టి దివెళ్ళు వాళ్ళు గుద్దుతే 10 రోజులు ఇవాళనే లేచి అట్లా బిడ్డ నా మీద పగదాల్చడు మా మీద చూడు అందుకని నువ్వు రానియలే కావచ్చు కానీ బిడ్డ నువ్వు రాకున్నా మంచిదే కాని బిడ్డ ఇద్దరు చూడు నీ మరిది ఉన్నాడు ఈ ఆడిబిడ్డ ఉన్నది నీకు మరిది కాదు కన్న కొడుకు అనుకో ఆడిబిడ్డ కాదు బిడ్డ అనుకో బిడ్డ ఎందుకు ఎడతాను నేను లేనా నేను చదువుకోనా నువ్వు ఎంచుకోనా బిడ్డ అదే పావురంతో వచ్చిన నా కోడలు ఎట్లాగా అదన్నది దగ్గర తీసుకొని పిల్లగళ్ళం దాస్తుందని వచ్చిన బిడ్డ చదువుకుంటా నాకేమన్నా కొడుకులా బిడ్డలా కానీ ఉడతారా పెరుగుతారా ఇల్లంతా షెడ ఎరుగుతారా నువ్వు తీసుకొని బిడ్డ సంరక్షణ చేయి నీది ఎక్కడ పడి వచ్చినా మంచిదే ఎట్లయినా మంచిదే శశిరేఖ కనుకలే మామూలు కల్లా చూసింది ఇక 2 రెక్కలు రాసేత పట్టేనా 2 రెక్కలు రాసేత పట్టేనా ఏమిటయ్య ప్రాణనాథ ఓరా ఏమిటయ్య ప్రాణనాథ ఓరా ఎక్కడ ఉన్నవయ్యా ఓరా ఏమండి ఏమండి మీ అయ్య వచ్చిండే ఓరా రెక్క వచ్చిండే ఓరాదా ఇగ్గు బొగ్గులు ఆడబట్టే ఓరాదా ఓరాదా ఎక్కడ 6 నెలల ఉట్టిలు అది కూడా సరిగ్గా మాడకావి రానే రాడు ఏంటి మా వచ్చి రెక్క పట్టేప్పుడు ఉండద్దు మన అందరం పోయి 4 గుంట పడదాం పారి 4 గుంట పడదాం పారి ఉండగా వచ్చి రెక్క పట్టిండు అందుకే అంటారు అలకలక్క పాడు కావాలక అయిన పిల్ల ఉండద్దు నీ కళ్ళు కలవాలి రేసి కట్టున్నది నువ్వు చూడలేదురా ఇప్పుడు లంచ కొడుకు అట్లా కాదురా నీకా పెళ్ళాంటి నీ అయ్యాక నా దగ్గరికి వచ్చి నువ్వు ఎత్తుకెత్తున్నవే దొడ్డుతోటి ఉన్నవే నీకు కూరగాయలు ఉడతలేరే నా పిల్లలు
చచ్చిపోయింది నీ పిల్లల నా పిల్లలు దాచుకున్నావు అంటాడు అవురా భగవంత వారిని లంజ కొడుకు ఇంట్లో పొద్దు ఏం గతి చేస్తావు చూడు నువ్వు ఉండబడికే పిలిచేబడికే ఉరికొచ్చినావు అవు. డబ్బలు నువ్వు ఇంట్లో లేకపోవు సాతికల్లా ఆడదన్నారుగా చదువుకున్నా కానీ అలకదా కాడు అయితే ఆగంగా ఆగపోవురా నేనుండరా పోతారా పారి మా మామ నా రెక్క పట్టి నొక్కలు బతకదు పారి అందరూ బాయిలో సర్దాం పారి ఎవరు ఆగుతలేదు లంజ కొడుకు అని బిడ్డ లెక్క లేదురా లోకం కూడా ఓర్తలేరు నీ పోతపా వారి కొడుక ఇద్దరు పిల్లగాళ్ళు నీకు బిడ్డ లెక్క లేదురా బిడ్డ నేనున్నా ఇద్దరు పిల్లగాళ్ళని తీసి సాధువారి చేతిలో పెట్టిన 2 రెక్కలు గుంజి పట్టిందిరా నా కొడుకు లంజ కొడుక నా పిల్లం నేను లేకపోతే ఇప్పుడు ఏం కత్తవురా నీకా పిల్లల్ని నీ అయ్యక చెప్పు నీ అయ్యి ఉంటాడు నీ అయ్య నీ తమ్ముని పట్టుకొని నేనే ఉండు నీ వాళ్ళకన్నా పోతా అయినా నేనేమన్నా అసోంటిదన్నా అసోడిదాన్నా నేనేమన్నా అసోడిదాన్నా బాబా లంగరా లంగనా దొంగరా దొంగనా సంసార లంగరా. సంసారమా సంసారం కారా కాదు బిడ్డ, నువ్వు కాదు. ఏ బాడకావు శివ శివ చిన్న అరడి ముక్కు మూస్తా నీ బిడ్డ వయసు లంజ కొడుకు ఎక్కువ దానికి తండ్రులు కనవలేదా నేను హలో నేను బిడ్డోలని మామ నమ్మి పోయి 2 రెక్కలు పడితే నన్ను 2 రెక్కలు పడి గొర్ర గుంజుకపోతురా నిండా భారీ అందరూ బాగా భారీ భారీ పక్కలు భారీ లంజ కొడుక అడ్డురా సారీ దానికి 5 లేకున్నా 10 లేకున్నా గంధం లేకున్నా మంచం లేకున్నా తలవారి లేకున్నా ఏమి లేదట ఏమి లేదనిక గప్పటి లెక్కకి ఇప్పుడు అనొచ్చురా